పల్లె పాఠశాలలో ఉదయం గంట మోగింది. చిన్న పిల్లల నవ్వులు గాలిలో నిండాయి. ఆ ఉపాధ్యాయుడు బోర్డు ముందు నిలబడ్డాడు. ఆయన మాటల్లో ఆశ వినిపించింది. పుస్తకం తెరిచిన ప్రతి క్షణం కొత్త ప్రపంచం, అక్షరాలు మార్గం చూపాయి. చిన్న ప్రశ్నలు పెద్ద ఆలోచనలకు దారి తీశాయి. ఆసక్తి కళ్ళలో మెరిసింది. తప్పులు కూడా నేర్పే గురువులయ్యాయి. బోధ సహనంగా మారింది. బాలుడి సందేహం తరగతిని ఆపింది. సమాధానం అందరికీ దారి చూపింది. పెన్సిల్ గీతలు కలలను రాశాయి. కాగితం భవిష్యత్తు అయింది. మధ్యాహ్నం కాంతి కిటికీ నుంచి వచ్చింది. అది జ్ఞానంలా విరిసింది. ఒక మాట ఒక జీవితాన్ని మార్చగలదని తెలిసింది. గురువు ప్రభావం మెల్లగా పెరిగింది. పిల్లల నవ్వుల్లో నమ్మకం ఉంది. వారి అడుగుల్లో రేపటి ప్రపంచం ఉంది. సాయంత్రం గంట మళ్ళీ మోగింది. కానీ ఆ రోజు పాఠం నిలిచింది. చిన్న పాఠశాల పెద్ద కలలు నాటింది. అవి మెల్లగా పెరుగుతున్నాయి. గురువు కేవలం బోధించడు, ఆయన మార్గం చూపిస్తాడు. జ్ఞానం వెలుగు ఎప్పటికీ తగ్గదు. దాన్ని పంచే చేతులు గొప్పవి. పల్లె పాఠశాలలో ఉదయం గంట మోగింది. చిన్న పిల్లల నవ్వులు గాలిలో నిండాయి. ఆ ఉపాధ్యాయుడు బోర్డు ముందు నిలబడ్డాడు. ఆయన మాటల్లో ఆశ వినిపించింది. పుస్తకం తెరిచిన ప్రతి క్షణం కొత్త ప్రపంచం, అక్షరాలు మార్గం చూపాయి. చిన్న ప్రశ్నలు పెద్ద ఆలోచనలకు దారి తీశాయి. ఆసక్తి కళ్ళలో మెరిసింది. తప్పులు కూడా నేర్పే గురువులయ్యాయి. బోధా సహనంగా మారింది. బాలుడి సందేహం తరగతిని ఆపింది. సమాధానం అందరికీ దారి చూపింది. పెన్సిల్ గీతలు కలలను రాశాయి. కాగితం భవిష్యత్తు అయింది.
మాట ఒక జీవితాన్ని మార్చగలదని తెలిసింది. గురువు ప్రభావం మెల్లగా పెరిగింది. పిల్లల నవ్వుల్లో నమ్మకం ఉంది. వారి అడుగుల్లో రేపటి ప్రపంచం ఉంది. సాయంత్రం గంట మళ్ళీ మోగింది, కానీ ఆ రోజు పాఠం నిలిచింది. చిన్న పాఠశాల పెద్ద కలలు నాటింది. అవి మెల్లగా పెరుగుతున్నాయి. గురువు కేవలం బోధించడు, ఆయన మార్గం చూపిస్తాడు. జ్ఞానం వెలుగు ఎప్పటికీ తగ్గదు, దాన్ని పంచే చేతులు గొప్పవి.